ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి చూడండి. ఇక్కడ నేను ఒక వెబ్సైట్ నేను బ్యాక్ ఎండ్లోకి వెళ్ళాను. నేను ఇక్కడ చూడండి, పైన మల్లికార్జున డెంటల్ క్లినిక్ అని ఉంది. ఇక్కడ చూడండి, డెంటల్ క్లినిక్ అనేది రెడ్ కలర్లో ఉంది. అదొక హెడ్డింగ్. ఇప్పుడు నేను సేమ్ అలాగే మనం ఎలా చేయాలి, కోడింగ్ ఎలా రాని ఒకసారి నేను చూస్తాను. చూడండి, ఫస్ట్ మనం ఒకటి స్ట్రక్చర్ తీసుకుందాము. దాంట్లోకి వచ్చేసి మనం ఒక హెడ్డింగ్ని నేను ఇప్పుడు చూజ్ చేసుకుంటాను. ఇప్పుడు నేను ఇక్కడ రాస్తున్నాను. హెడ్డింగ్ ఏంటి అంటే పైన ఉంది కదా, దాని సేమ్ మల్లికార్జున డెంటల్ క్లినిక్ అని రాశాను. ఇప్పుడు నేనేంటంటే ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఇది ఎవ్రీథింగ్ మల్లికార్జున డెంటల్ క్లినిక్ అనేది కంప్లీట్గా బ్లాక్ కలర్లో ఉంది. ఇప్పుడు నేనేంటంటే పైన డెంటల్ క్లినిక్ అనేది రెడ్ కలర్ ఉంది కదా, ఆ రెడ్ కలర్ ఎలా తీసుకురావాలనే దాన్ని నేను ఇప్పుడు మీకు చెప్తాను. చూడండి, వెరీ సింపుల్ అండి. ఇక్కడ ఏం పెద్ద కోడింగ్ ఏమన్నది ఒక్కసారి చూడండి. మీకు ఇక్కడ టెక్స్ట్ మనం రాసాం కదా, అక్కడ మీరు ఒక్కసారి కసర్ పెట్టి 2 బ్రేసెస్ తీసుకొని ఆ బ్రేసెస్ మధ్యలో స్పాన్ SPAN స్పాన్ అని స్పేస్ ఇచ్చేసి, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే కలర్ అంటే మనం ఫాంట్కి స్టైల్ చేస్తాం అనమాట, స్టైలింగ్ ఇస్తున్నాం అనమాట. ఇప్పుడు మనం ఏం రాస్తాం, స్టైలింగ్ STYLE స్టైల్ అని ఈక్వల్ టు 2 ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టేసి దాని మధ్యలో కలర్ COLOR కలర్ సెమీకోలన్. ఇప్పుడు నాకేం కావాలి, రెడ్ అనేది కావాలి. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ రెడ్ కలర్ని పెట్టాను. కంప్లీట్గా నాకు రెడ్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు నాకు రెడ్ కలర్ కూడా ఇప్పుడు నేను స్టార్టింగ్ ట్యాగ్ ఇచ్చాను. ఇప్పుడు నేనేం చేయాలి, మళ్ళీ ఎండింగ్ ట్యాగ్ ఇవ్వాలి. కాబట్టి క్లినిక్ తర్వాత మళ్ళీ నేనేం చేస్తున్నాను, బ్రేసెస్ తీసుకొని ఫార్వర్డింగ్ స్లాష్ ఇచ్చి SPAN స్పాన్ అని పెట్టాను. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు ఈ ఎండింగ్ నేను ఈ స్పాన్ అని ఇవ్వకపోయినా కూడా అది డెంటల్ క్లినిక్ అనేది వచ్చింది. ఇప్పుడు అలా కాకుండా నేను ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ డెంటల్ క్లినిక్ అనేది కంప్లీట్ రెడ్ వచ్చింది. ఇప్పుడు నాకు ఏం కావాలంటే ఓన్లీ డెంటల్కే రెడ్ కావాలి. అప్పుడు నేను ఏం చేయాలంటే, ఇప్పుడు నేను లాస్ట్ ఎండింగ్ ట్యాగ్ రాశాను కదా, ఆ ఎండింగ్ ట్యాగ్ మనం ఏం చేస్తామంటే డెంటల్ తర్వాత పెడదాం. డెంటల్ తర్వాత పెడితే మనకి ఏమవుతుందంటే ఓన్లీ డెంటల్ అనే ఆ వర్డ్ మాత్రమే కంప్లీట్గా రెడ్ కలర్లో వస్తుంది అనమాట. ఒకసారి చూడండి, ఫార్వర్డ్ SPAN స్పాన్ చూడండి, ఓన్లీ డెంటల్ మాత్రం రెడ్ కలర్లో వచ్చింది. ఇప్పుడు నాకు డెంటల్ రెడ్ కలర్ వచ్చింది. ఇప్పుడు నేను క్లినిక్ అనేదాన్ని వేరే కలర్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బ్లూ ఇవ్వాలనుకుంటున్నాను, ఎల్లో ఇవ్వాలనుకుంటున్నాను. వెరీ సింపుల్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఎక్కడైతే మీరు కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ వర్డ్ బిఫోర్ ఫస్ట్ ఏం చేస్తారంటే స్పేస్ ఇచ్చేసి ఇక్కడ బ్రేసెస్ తీసుకొని ఆ బ్రేసెస్లో స్పాన్ SPAN స్పాన్ స్పేస్ చేసి స్టైల్ STYLE స్టైల్ ఈక్వల్ టు ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టుకొని ఆ ఇన్వర్టెడ్ కామర్స్లో కలర్ COLOR కలర్ సెమీకోలన్. ఇప్పుడు మనకి ఏం కావాలా, ఎల్లో కలర్ కావాలి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు డైరెక్ట్ రెడ్ అని రాశాను. ఇప్పుడు నాకు ఎల్లో కలర్ రాస్తే రాలేదు, నాకు వేరే కలర్స్ ఏమైనా కావాలి. అప్పుడు మనం ఏం చేస్తాము, వెరీ సింపుల్ అండి. మీరు గూగుల్లోకి వెళ్ళండి, మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇక్కడ ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ని మీరు ఎలా తీసుకోవాలని చెప్తాను. కలర్ పిక్కర్ అని మీరు టైప్ చేయండి, COLOUR కలర్ పిక్కర్. సో చూడండి, ఇక్కడ వచ్చింది కదా. ఇక్కడ కలర్ పిక్కర్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు చూస్తే మీరు చూడండి, చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయన్నమాట. నేను ఏమనుకున్నా, ఇప్పుడు ఎల్లో కలర్ పెట్టాలనుకున్నాను. ఇప్పుడు ఎల్లో కలర్ నేను తీస్తున్నాను. ఎల్లోలో కూడా నేను ఏం చేయకుండా డార్క్ కలర్ కావాలన్నా, బ్రైట్ కలర్ కావాలన్నా ఇక్కడ ఒకసారి చూస్ చేసుకుంటాను. చూడండి, ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ చిన్న స్పేస్ ఉంది కదా, ఈ స్పేస్లో కలర్ చేంజ్ అయిపోతుంటాను. చూడండి ఇట్లా, ఓకేనా. మనకి ఏ కలర్ కావాలి ఆ కలర్ మనం చూస్ చేసుకొని తర్వాత దీనికి కింద చూడండి, ఇక్కడ హెక్స్ కోడ్ ఉందన్నమాట. ఈ కోడ్ మొత్తం మనం ఏం చేస్తామంటే కాపీ చేసుకుంటాం. ఈ కోడ్ని కాపీ చేసుకొని ఎక్కడైతే మనం కలర్ చేంజ్ అనుకున్నాం అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని ఏం చేస్తాము, Ctrl+V పేస్ట్ చేస్తాను. ఇప్పుడు చూడండి, క్లినిక్ అనేది ఏమైపోయింది, ఎల్లోగా మారిపోయింది. మళ్ళీ మనం ఇక్కడ ఏం చేయాలి, మనకు ఎండింగ్ ట్యాగ్ ఇవ్వాలి. ఎండింగ్ ట్యాగ్లో బ్రేసెస్ పెట్టేసి బ్యాక్ స్పేస్ చేసి స్పాన్ SPAN స్పాన్ అని టైప్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు ఎల్లో కలర్ అయిపోయింది. నాకు ఎల్లో కలర్ వద్దండి, నాకు గ్రీన్ కలర్ కావాలి. వెరీ సింపుల్. మీరు ఇక్కడ కలర్ పిక్లోకి వెళ్ళండి, కలర్ని గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఉన్న హెక్స్ కోడ్ ఉంది కదా, హెక్స్ కోడ్ని సెలెక్ట్ చేసుకోండి. మనకు స్ట్రైట్గా మన కోడింగ్ దగ్గరకు వచ్చేసి ఇప్పుడు ఎక్కడైతే మనము ఆ ఎల్లో కలర్ కోడింగ్ పెట్టాము, హెక్స్ కోడ్ పెట్టాము, దాన్ని రీప్లేస్ చేయండి అంతే. చూడండి,
గ్రీన్ కలర్కి వచ్చింది. వెరీ సింపుల్ అండి. ఓకేనా? మీకు ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలన్నా కూడా ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఓకేనా? మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, లైక్ చేయండి, మన వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా సరే డిజిటల్ మార్కెటింగ్లో వెబ్సైట్ డిజైనింగ్ చేసే దాంట్లో ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ చెప్తానండి. నాకు 1 రూపీ కూడా మీరు పే చేయొద్దు. నా మోటో ఏంటంటే మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు వాళ్ళు ఓన్గా బిల్డ్ చేసుకుంటూ వాళ్ళు మనీ ఎర్న్ చేసుకోవాలనేది నా కోరిక అండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకసారి అవుట్ ఆఫ్ కంట్రీని చూసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చైనా చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళు ఏంటంటే చైనాలోనే ఉంటుంది లాంగ్వేజ్, మదర్ టంగ్లోనే ఉంటుంది. అది వాళ్ళు మదర్ టంగ్లోనే నేర్చుకుంటారు, మదర్ టంగ్లోనే బిల్డ్ చేస్తారు ప్రతి ఒక్కటి. అందువల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే వరల్డ్లో బిగ్గెస్ట్ అంటే ఇంక్రీజ్ అంటే రెవెన్యూ జనరేట్ చేసే కంట్రీలో టాప్లో ఉంటారు. అలాగా మనం కూడా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఒకటే ఒక మోటో ఏంటంటే మనం స్మార్ట్గానే మనం ఎర్న్ చేయాలి. స్మార్ట్గా ఎర్న్ చేయాలంటే మనకున్న నాలెడ్జ్ మనం షేర్ చేసుకుంటూ మనం మదర్ టంగ్లోనే మనం దాన్ని అర్థం చేసుకుంటూ మనం చేసుకున్నాం అనుకోండి, మనం చేసే ప్రతి పని చాలా ఈజీగా ఉంటుంది. మనం న్యారో మైండెడ్కి మనకి ఎక్కుతుంది అనమాట. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.